ఆయన ఏదో ప్రణాళిక ఉంది కాబట్టి మనల్ని ఇక్కడ కూర్చొని పెట్టాడని ఎన్నోసార్లు మనం మీ అందరికీ చెప్పాను. హల్లెలూయా. నిజమండి, ఇక్కడ కూర్చుండబెట్టాడంటే దేవుడు నీతో ఏదో పని ఉంది దేవుడికి. ఇక్కడ నన్ను నిలబెట్టాడంటే నాతో ఏదో పని ఉంది దేవుడికి. ఇక్కడ అందరూ మీరు వింటున్నారంటే ఏదో పని ఉంది దేవుడికి. పని ఉంది కాబట్టి దేవుడు వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. చాలామంది ఏంటంటే బాబు ఈ పని నావాలి కదండి చేయలేని అన్నవాళ్ళు మాత్రం ఏమయ్యారు, ఇగో ఇలాగే వారం చర్చికి రారు. ఎందుకంటే వాళ్ళు తప్పించి తిరిగేవాళ్ళు. చెప్పండి, దేవుడి పనికి తప్పించి తిరిగేవారు. ఈరోజు మనకి 2 వారాల నుంచి మీకు వాక్యాన్ని వినిపిస్తున్నాను. ఏ వాక్యాన్ని వినిపిస్తున్నాను చెప్పండి అమ్మా. అంటే ఏ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను? వేరే గుడి దేవునికి స్తోత్రం. అర్పించబడటం అంటే వారం దేవుడి సన్నిధిలో కనిపించాలి. అర్పించబడిలో మొదటి భాగం కూడా దేవుడి సన్నిధిలో మనం నిలవబడే భాగంలో అర్పించబడి ఉంటుంది. చూసారా? చూడండి, ఈరోజు దేవుడి సన్నిధిలో ఎంతమంది లేరో మనం చూసినప్పుడు అనిపిస్తుంది వీరు అర్పించబడలేని ప్రజలు. అర్పించబడే వాళ్ళకి ఒక వేదన ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది. ఏంటంటే నేను దేవుడికి అర్పించబడ్డాను కాబట్టి ఆయన సన్నిధిలో నిలవబడాలన్న ఒక బాధ వారికి ఉంటుంది అండి. అంటే మనకు పనులు ఉంటాయి, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఖాళీగా ఉండేవారు కాదు. కానీ దేవుడి పనిని మాత్రం నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే దేవుడు ప్రణాళిక సభ్యులు మనం ఇక్కడికి వచ్చాను కదా, ఆ ప్రణాళికలు మీరు పాటు చేసుకోకుండా ఉండాలంటే ప్రతి వారము మనం దేవుడి సన్నిధిలో ఉంటే యోగ్యులుగాను బలవంతులుగాను నీతిమంతులుగాను అయ్యేసై చేస్తారు. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి తీయండి, నెహెమ్యా గ్రంథం ఒకసారి తీయండి. నెహెమ్యా 401 పేజీ నంబరు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువు తల్లి. చెరపట్టబడిన వారిలో ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినదని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినదని నాతో చెప్పేది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట జ్ఞాపకం చేసేది. చాలమ్మా, తర్వాత మనం ఆ భాగాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు దేవుడు ఒక మహాకృపను బట్టి దేవుడు కొన్ని విషయాలు మనకి ఈ వాక్యము ద్వారా సమృద్ధిగా నేర్పించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, దేవుడు మనకు నేర్పించబడిన 3వ భాగముగా ఈరోజు నెహెమ్యా అనే ఒక మంచి వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. మీకు కొంతమందికి తెలియదు నెహెమ్యా అంటే. నేను అంటాను, నెహెమ్యా అంటే ఎవరయ్యా? నెహెమ్యా అంటే మంచి భక్తిపరుడు. నెహెమ్యా అంటే మంచి బాధ్యత కలిగిన వాడు. నెహెమ్యా అంటే ప్రభువుని ఎలాగ జీవించాలో తెలిసినట్టు వాడు నెహెమ్యా. కొంతమంది వచ్చి అన్నారంట, అయ్యా ఇదిగో ఇక్కడ యెరూషలేము ప్రాకారములు కూలిపోని, యెరూషలేము గుమ్మాలు కాల్చబడిని అగ్నితోటి అని చెప్పబడినప్పుడు నెహెమ్యా వచ్చి కూర్చుండి కొన్ని దినాలు ఏం చేశాడంటే కన్నీళ్లతో ఏడ్చి ఉపవాసముతో దేవునికి మొర్ర పెట్టాడని వాక్యం చదివిస్తుంది. అయ్యా, ఈ నెహెమ్యా ఎవరు? ఈ నెహెమ్యా ఎందుకు ఈ యెరూషలేము పట్టణం కొరకు, ప్రాకారముల కొరకు, గుమ్మాల కొరకు, లేకపోతే అక్కడ కొంతమంది శ్రమలో ఉన్నారని విన్నాడు, వారి కొరకు ఏడాల్సిన అవసరము నెహెమ్యాకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ నెహెమ్యా ఎక్కడున్నాడు? ఒక రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు నెహెమ్యా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడండి. రాజుకి ద్రాక్షరసపు గిన్నెని అందించేవాడంతే ఆయన ఉద్యోగం. అంటే ఒక రాజు దగ్గర ఒక ఉన్నతమైన ఉద్యోగ స్థితిలో ఉన్నవాడు ఈ నెహెమ్యా. అయితే ఈ నెహెమ్యా ఇప్పుడు ఏమనాలి అంటే యెరూషలేము ప్రాకారాలు కూలిపోనియా, వాటి గుమ్మాలు కాల్చబడియా, అక్కడ కొంతమంది శ్రమలో ఉన్నారు, అగ్ని చేత కాల్చబడ్డారా, నాకెందుకు? వాళ్ళు కాలిపోతే నాకెందుకండి? యెరూషలేము కూలిపోతే నాకెందుకండి? వారి ప్రాకారాలు కూలిపోతే నాకెందుకండి? యెరూషలేము గుమ్మాలు కాలిపోతే నాకెందుకండి?
నాకు ఉద్యోగం ఉంది, నా లైఫ్ హ్యాపీగా ఉంది, రాజు దగ్గరికి వెళ్తాం, ఉదయం సాయంకాలం దాక్షరసం గిన్నె అందిస్తాం, వస్తాం, ఇంటికి వస్తాం, హ్యాపీగా నా జీవితం పోతా ఉంది. వాళ్ళ గుమ్మ కాలిపోతే నాకెందుకు, యెరూషలేము కూలిపోతే నాకెందుకు, అక్కడ శ్రమలో ఏడితే నాకెందుకు అని ఇక్కడ నెహెమ్యా మాట్లాడాలి. యెరూషలేమునికి ఇతను ఉన్న దేశానికి చాలా దూరం. కానీ ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడయ్యా అంటే ఏడుస్తున్నాడండి. దేని కొరకు ఏడ్చాడమ్మా? మళ్ళీ ఒకసారి చదవండి. దేని కొరకు ఏడుస్తూ ఉన్నాడు? అక్కడ కొన్ని శ్రమలలో ఉన్నారని అక్కడి చదవండి. కొన్ని దినములు దుఃఖముతో, ఇంకా పయనించిన తల్లి, ఆ దేశములు బహుగా శ్రమలు వచ్చినాయని నింద పొందుచున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు, నేను విన్నాను. హల్లెలూయా. ఏమండి? వారి శ్రమలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఏమండి? యెరూషలేము ప్రాకారాలు కూలిపోయి వాటి గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినవి. ఈ మాటను విని ఏడుస్తూ కొన్ని దినములు ఏం చేశాడంటే ఉపవాసముతో ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఏం చేశాడు చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. నెహెమ్యా బాధ్యత అయినవాడా, బాధ్యత లేనివాడా? ఉన్నవాడా, బాధ్యత కలిగిన వాడు. ఎవరి పట్ల? ఇశ్రాయేలు ప్రజల పట్ల, యెరూషలేము ప్రాకారముల పట్ల, దాని గుమ్మముల పట్ల. కాలిపోతే నాకెందుకు అని అనుకోలేని తత్వము కలిగి, మంచి విశ్వాసము కలిగి, వారి పట్ల ఉన్న ప్రేమను బట్టి దానిలో ఏ తప్పుడు ఆలోచన లేకుండా వాటి కొరకు ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ కొన్ని రోజులు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళాడు. 2వ వచనంలో అప్పుడు తాను రాజు చూసి మాట్లాడుతున్న మాటను మనం విందాం. 2వ వచనం. రాజు లాగు చెప్పు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతను అది కలిగినని. చాలా అమ్మ, దేవుడికి స్తోత్రం. రాజు దగ్గరికి వచ్చాడు. రాజుకు గిన్నె అందిస్తున్నాడు. రాజు అన్నాడు, నీకు వ్యాధి ఏమీ లేదు కదా, నీ హృదయము దుఃఖము చేత ఏముందంట, నీ ముఖములో బాధను నేను చూస్తా ఉన్నాను అని. నెహెమ్యా, ఏమైంది, ఎందుకు అంత దుఃఖముతో ఉన్నావు, నీ ముఖం ఏంటి అలాగుంది అంటే, ఆయన ముఖం ఎలాగుంది తన హృదయమును పెట్టి తెలుసుకుంటున్న మాటలు ఇక్కడ వింటా ఉన్నాం. ఇక్కడ ఎవరు అడుగుతున్నారండి? ఆ రాజు అడుగుతున్నాడు నెహెమ్యాని, ఏమైందో నెహెమ్యా, ఎందుకు అట్లున్నావు, ముఖం ఏంటి అలా ఉంది, ఎందుకు బెంగగా ఉన్నావు, బాధగా ఉన్నావు, చూస్తా ఉంటే నాకు అర్థమవుతా ఉంది, నీకు ఏ సమస్య లేదుగా, ఏం వ్యాధులు లేవుగా, బాగానే ఉన్నావా, క్షేమమా? క్షేమము లేదయ్యా, క్షేమముగా లేదయ్యా. చూడండి చదువు కిందకి. రాజు చిరంజీవి అవును కాక, అమ్మా నా పితరులు సమాధిలో ఉండి పట్టణము పాడైపోయింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవే, నాకు దుఃఖము లేకపోవునా? చాలా మా దేవుడికి స్తోత్రం చెప్పాలి. రాజు, నువ్వు చిరకాలము చిరంజీవిగా ఉండవుగాక అని అంటున్నాడు. మా పితరులు సమాధులు ఉన్న దేశము కాలిపోయిందయ్యా, కాబట్టి నాకు బాధ లేకపోవునా, నాకు దుఃఖము లేకపోతుందా ప్రభువా అని ఆ రాజు దగ్గర చాలా బాధతో ఆ మాటను తెలియజేస్తా ఉన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? మా పితరులు సమాధులు ఉండి దేశము, తాను పితరులు సమాధులు ఉండి దేశము కాలిపోయిందని, యెరూషలేము కాల్చబడిందని, దాని గుమ్మాలు కాలిపోయారని, యెరూషలేము ప్రాకారాలు కూల్చివేశారని వాటిని విన్నప్పుడు నాకు దుఃఖం లేకపోతే ఏముంటుందయ్యా? నేను అంటున్నాను, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది కదా, ఒక ఉన్నతమైన స్థానంలో
దాన్ని కూడా నాకెందుకని అనుకుని తన పని తను చేసుకోవచ్చుగా, తన ఉద్యోగం తను చేసుకోవచ్చుగా. వెళ్ళాలని కోరికేముంది? ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కదా, తన నెల ఇద్దరికి జీతం వస్తుంది కదా, హ్యాపీగా బ్రతికేస్తున్నారు కదా. ఎందుకు ఎంత మనోదుఖము, ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత వేదన అంటే నేను అంటున్నాను. ఏ కల్మషములు ఏ కపటము లేనట్టు వాడు నెహెమ్యా, ఏ కల్మషము లేనివాడు. కాబట్టి ప్రభువా నీ దేశం కూలిపోయింది, కాల్చబడింది అని ఏడుస్తున్న భాగంలో మనం చూస్తాం. ఏడుస్తూ ఏడుస్తూ రాజు దగ్గర అంటున్నాడు, కాలిపోతే ఎలా ఉండగలనయ్యా? ఏమంటున్నాడు? ఆ దేశం కాలిపోతే ఎలా ఉండగలను? ఆ దేశం పాడైపోతా ఉంటే ఎలా ఉండగలను? ఆ దేశము పాడైపోయిందని నేను విన్నాను. కాబట్టి నేను ఏడుస్తూ ఆ బెంగలో ఆ బాధలో నేను ఉన్నానయ్యా అని అంటుంటే రాజు అంటాడు, ఆ దేశాన్ని మళ్ళీ తిరిగి ఆ పరాకరలు కట్టడానికి మళ్ళీ నువ్వు తిరిగి పో అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను అందుకే అంటాను, నువ్వు చేసే వృత్తిని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే ఉద్యోగం బట్టి, నువ్వు చేసే వ్యాపారాలను బట్టి అతిశయించకూడదు. దేవునికి దూరం కాకూడదు, ఎప్పుడు దేవునికి దూరం కాకూడదు. అలా దూరం అయితే ఆ మనోదుఖమును, ఆ బాధకు జవాబిచ్చేవాడు ఉండడండి, కనిపించడం. కానీ ఇక్కడ తన ఉద్యోగాన్ని బట్టి అతిశయపడలేదు, తను చేసే పనిని బట్టి అతిశయపడలేదు. కానీ దేవుడి పని పాడైపోయిందని బాధపడుతున్నాడు, దేవుడి మందిరం పాడైపోయిందని బాధపడుతున్నాడు, దేవుడి ప్రజలు నశించిపోయారని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న ఒక వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నాడు. నెహెమ్యా ఏం చేశాడు చెప్పాలండి? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చాడండి? దేవుడు సన్నిధి పాడైందని, దాని ప్రాకారాలు కూలిపోయింది, దాని గుమ్మాలు కాల్చబడని అని విన్నాడు. కాబట్టి ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు తిరిగి ఆ ప్రాకారాలు కట్టడానికి తిరిగి నువ్వు వెళ్ళయ్యా. ఇప్పుడు ఏం వదిలేసి వెళ్ళాలి అని అవసరం అండి. ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోతామంటే దేవుడి సన్నిధికి, వ్యాపారాలు మానేసి వెళ్ళిపోతామంటే దేవుడి సన్నిధికి, మనం చేసే పనులు మానేసి వెళ్ళిపోతామంటే ఇప్పుడు దేవుడి సన్నిధి కట్టడానికి అంటామన్నా. నెలతులకు జీతం అవుతుంది కదండి, హ్యాపీగా పోతుంటే మనకెందుకు కూడా ప్రాకారందరికి వెళ్తే. ఎందుకంటే ఒకవేళ వెళ్ళి కట్టాలంటే కట్టించడానికి వెళ్ళి మామూలు ఊరుకుంటారండి. అక్కడ ఆ కూల్చిన ప్రాకారాలు కూల్చిన వారు, వాటిని కాల్చిన వారు వీళ్ళు కరెక్టా ఉంటుంటే మనం చూస్తూ ఊరుకుంటారంటే వాళ్ళు యుద్ధం చేస్తారు. దానికి నువ్వు ఉండగలిగితేనే వెళ్ళాలి. అనేక రకమైన సమస్యలు దాడి జరుగుతూ ఉంటే వాటిని జయించగలిగితేనే నిలబడాలి. లోపడతాను అన్నాడు, వెళ్ళాడు. ప్రాకారాలు కట్టడానికి తనకు కావలసిన సైన్యమును తీసుకుని ఆ ఉద్యోగాన్ని విడిచి, రాజును విడిచి యెరూషలేము పట్టణానికి బయలుదేరి వచ్చిందండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ దేశాన్ని మళ్ళీ తిరిగి కట్టాలని, ఆ ప్రాకారాలు తిరిగి కట్టాలని, పాడైపోయిన ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ నశించిపోతున్న వారిని మళ్ళీ బాగు చేయడానికి నెహెమ్యాను దేవుడు పంపించాడు. ఆ మాటను దేవుడు, ఆ చెప్పిన మాట నెహెమ్యా విన్నాడు. తిరిగి మళ్ళీ యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాడు. దీన్ని బట్టి నేను అంటున్నాను, అయ్యా ప్రతి ఒక్కరూ ఈ మాటను చాలా శ్రద్ధగా వినాలి. దేవుని ఆలయానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆలయములో ఎప్పుడు మనల్ని మనం దూరం కాకూడనట్లుగా మాత్రం నువ్వు నిన్ను కాపాడుకో. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరము నీ జీవితంలో విజయాన్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెల నీ జీవితంలో దేవుడు చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడి కొరకు ముందు నువ్వు నిలవబడాలి. ఏం చేయబడాలి? ఇక్కడ నెహెమ్యా నిలవబడి ఎలాగ ప్రాకారాలు కట్టాడో మనం చెప్పాలి గట్టిగా. ఇక్కడ అంటున్న మాట, ఎవరుడా నీకు నచ్చినట్టు బ్రతుకు. ఎలా బ్రతుకు? నచ్చినట్టు బ్రతుకు, సంతోషముగా ఉన్నట్టు బ్రతుకు, సంతృష్టిగా ఉన్నట్లు బ్రతుకు, నీ కోరిక చప్పున నువ్వు బ్రతుకు. ఇక్కడ మాట అండర్లైన్ చేశారు. అయితే చెప్పండి, అయితే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడని మాత్రం జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా చెప్పాలండి. ఏం చేస్తాడంటే దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడంటండి. ఎవరిని? ఎవరు తీర్పులోకి తేపడతారండి? నెహెమ్యా లాంటి వాడు తీర్పులోకి తేపడతాడా? చెప్పండి. నెహెమ్యా లాంటి వాడు ఎందుకు తీర్పులోకి తేపడతాడు? ఎందుకంటే తన ఇష్టము చొప్పున నెహెమ్యా నడవలేదు.
దేవుడు ఇష్టము చొప్పున నడిచాడు కాబట్టి తన ఉద్యోగాన్ని కూడా దేవుడి కొరకు వదిలేసి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అండ్ తన ఉద్యోగమును కూడా దేవుడి కొరకు వదిలేశాడు. దేవుడు పని కొరకు తన ఉద్యోగమును కూడా విడిచి దేవుడు ప్రాకారాలు కట్టడానికి, దేవుడు మందిరం పని చేయడానికి వచ్చాడు. అయితే నీ కోరిక చొప్పున ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఇది మనకు ఒక హెచ్చరిక. దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్న మాట అన్నమాట. ఎందుకంటే మనము దుర్దినాలలో భయంకరమైన సమయంలో భయంకరమైన దినాలకు వచ్చేసాం. రోజు దేవుడి స్వార్థకు ఆటంకం, రోజు దేవుడి సన్నిధికి ఆటంకం అనే సమయంలో వచ్చేస్తున్నాము. అందుకే దేవుడి వాక్యం అంటే దినములు సెలవి కాబట్టి సమయం పోనే వద్దు, దాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సమయాన్ని పోనివద్దు. ప్రతి సమయం అంటాను, ప్రతి నిమిషము ప్రతి మనిషికి చాలా విలువైనది. హల్లెలూయా. చాలా మంది ఆ సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు, వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే ఉద్యోగాలు, కొంతమంది ఉద్యోగాలు పనులు మానేసి ఇంట్లోనే ఉండి వ్యర్థమైన వాటిని చూసి వ్యర్థమైన ఆలోచనలతో గడుపుతూ కొంతమంది సమయాన్ని పాడు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుందంటే, దినములు చెడ్డవి, సమయాన్ని పోనివద్దు, దానిని జాగ్రత్త చేసుకో. హల్లెలూయా. అమ్మా, ఏం చేసుకోవాలి చెప్పనండి? దేనిని పోనివద్దు. సమయం అంటే ఏంటండి? రోజులు, గడియలు, సెకండ్స్లు. దీనిని మనం ఏం చేయకూడదంటే పోనివద్దు, పాడు చేసుకోవద్దు. ప్రతి సమయము చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే తిరిగి మళ్ళీ వెనక్కి రానంత. ఎంత ఇందాక కూడా చెప్పాను, అలాగే నీ వయసు ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఒకసారి నాకు 8 సంవత్సరాలు వస్తే ఎలా ఉంటుందని అనిపిస్తుంది. వస్తే ఒకసారి నాకు 8 సంవత్సరాలు కావాలి. నా బాలికతను మళ్ళీ చూడాలని ఆశపడుతున్నాను. అమ్మా, ఇప్పుడు నాకు 40, నీకు 40 చూడగలవా? వస్తాయా? వస్తాయి. చెప్పు, దేవుడికి చూస్తాం. అంటే నా వయసులోకి నువ్వు రాగలవు, కానీ నేను నీ వయసులోకి రాగలనా? రాలేవని చెప్పాలా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు నా వయసులోనికి ఆ వయసు లేవు, కానీ ఆ వయసులో నేను రాగలను. కాలాన్ని వెనక్కి తిప్పలేము, సమయాన్ని వెనక్కి తిప్పలేము, గడియాలను వెనక్కి తిప్పలేము. గడియారంలో ముళ్ళును చెప్పగలము. చెప్పండి, గడియారంలో ఉన్న ముళ్ళును చెప్పగలము మన చేతితోటి, కానీ కాలాన్ని నేను తిప్పలేము. కాబట్టి సమయము చాలా విలువైనది. ఆ సమయాన్ని పోనివద్దు, పాడు చేసుకోవద్దని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయాన్ని పాడు చేసుకోకుండా ఒక మనిషి, దేవుడు అంటున్న మాట, ఎలా ఉంటాననిపిస్తుంది? నీకు సంతోషంగా ఉండు అన్నారు లేదండి? సంతోషంగా ఉండాలనిపిస్తున్నా ఉండు, సంతృష్టిగా ఉండాలనిపిస్తున్నా ఉంది. నీ యవ్వనాన్ని బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు ఎలా బ్రతకాలనిపిస్తున్నావు బ్రతుకు. ఎందుకంటే నీ డబ్బు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఇష్టం. ఎవడు నిన్ను ఆటంకపరిచేవాడు? నేనా? ఎవడు కాదండి. ఎవడు నిన్ను నన్ను ఆటంకపరచలేడు, దేవుడు తప్ప. ఇప్పుడు నా ఉద్యోగం అని నా ఇష్టం వచ్చింది బ్రతుకుతానని అంటే నిన్ను చేసేది ఏమీ లేదు. నా వ్యాపారం అని నీ కష్టపడుతుంది, నీ తాగుతాను, నీ తిరుగుతాను, నా ఇష్టం వచ్చింది బ్రతుకుతానంటే ఎవరు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే నీ ఇష్టం చెప్పిన బ్రతుకు. ఒక్కటి జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? తీర్పు దినంలోనికి వస్తావని మాత్రం జ్ఞాపకం చేసుకో. అప్పుడు మాత్రం నువ్వు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పు దినంలోనికి వస్తానేంటండి అని అనుకున్న వారు మాత్రం ఏం చేస్తారంటే సమయాన్ని పాడు చేస్తారు. వారికి నచ్చినట్టు బ్రతుకుతారు, వారికి నచ్చినట్టు జీవిస్తారు, ఎలా కావాలన్నా జీవిస్తారు. ఎందుకంటే ఎవడెత్తాడంటే నాకు, నేను కష్టపడుతున్నా, నేను సంపాదించుకుంటా, అంతే నీ ఇష్టం అండి. మీ కష్టార్జితం మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా బ్రతకండి. దేవుడు అంటున్న మాట ఇది, నేను అంటున్న మాట కాదు. నీకు ఎలా బ్రతకాలనిపిస్తుంది బ్రతుకు. సంతోషంగా ఉండాలనిపిస్తా ఉండు, తాగాలనిపిస్తున్నా తాగు, వ్యభిచరించాలనిపిస్తా వెళ్ళిపో. నీకు ఎలా ఉండాలనిపిస్తుంది? అబద్ధం చెప్పాలనిపిస్తా చెప్పు. కోపడుతున్నా కోపడా, అసూయగా ఉన్నావా అసూయగా ఉండు. అబద్ధం చెప్పాలనిపిస్తున్నా చెప్పే. కానీ చివరిలో కానీ వింటాడు. దేవుడు ఏమింటాడు చెప్పండి సార్, అపరాగా. కానీ ఇక్కడ దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. ఇదేంటండి, ఇప్పుడు వరకు మాకు నచ్చినట్టు బతుకమన్నాడు దేవుడు, నచ్చినట్టు ఉండమన్నాడు కదా దేవుడు. నీకు ఎలా కాదు అలా బ్రతకని అన్నాడు కదా. ఇదేంటి మళ్ళీ శివుడు వచ్చాడు ఇక్కడ కానీ ఏంటంటే దేవుడు. నేనంటాను,
నీకు నచ్చినట్టు బ్రతికే రైట్స్ నీకు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ కాడి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతాను, ఆగిపోవాల. కానీ నిన్ను దేవుడు తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం చేసుకున్న ఒక మాట నీలో ఒక భయాన్ని పుట్టించాలి. ఏం చేయాలి? ఒక భయాన్ని పుట్టించాలి. ఆ భయం నీలోకి వస్తే అమ్మో నాకు నచ్చినట్టు నేను బ్రతకలేను. చెప్పండి, నాకు నచ్చినట్టు నేను బ్రతకలేను, దేవుడికి నచ్చినట్టు మాత్రమే నేను బ్రతకాలి అని ఒక మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. మీరు ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు? సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారా? మీ యవ్వనమును బట్టి దేవుడు అన్నమాట ఎవరి కొరకు చెప్పాడు ఈ మాట? యవ్వనస్తుల కోసమే చెప్పాడు, వృద్ధుల కోసమే కాదు ఇక్కడ మాట. ఎందుకంటే వృద్ధులు ఏముందండి, ఆడరమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. మాది ఏముందండి, ఇంకా అమ్మాలు బ్రతుకుతాం మేము, ఇంకేదో అలా మా జీవితం పోతుంది. బాబు మీరు వయసులో ఉన్నవారు యవ్వనస్తులు ఇలా బ్రతకండి అలా బ్రతకండి, వాళ్ళు ఒక మంచి ఒక షెడ్యూల్ నీకు చెప్తా ఉంటారు. అంటే దేవుడు వీటన్నిటిని చూడట్లేదా? మరి దేవుడు తప్పు చేసిన వాడిని ఎందుకు శిక్షించట్లేదండి? తప్పు చేసినప్పుడు దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని శిక్షించి నువ్వు తప్పు చేసావు దేవుడు గద్దించట్లేదు? అంటే దేవుడు చూడట్లేదు సార్, దేవుడు చూడట్లేదు, దేవుడు వినట్లేదు. కాబట్టి మనల్ని దేవుడు ఏం చేయట్లేదు, గద్దించట్లేదని ఒక మనిషి ఆలోచన చేస్తే ఆ మనిషి ఆలోచనకు దేవుడు అంటున్న మాట చూద్దాం. కీర్తన తీద్దాం ఒకసారి. కీర్తన 50, 21, 22 వచనాలు ఒకసారి చదవండి. కీర్తన 50. ఇట్టి పనులు చేసినను నీవు చేసినను నేను మౌనమే ఉంటుని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకుంటువి. అయితే ఇది జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచివారులారా, ఏంటమ్మా లేని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? అయ్యో చాలా తప్పించేవాడు. కానీ చేపలు కొట్టేసే నామం మహిమపరచు బాబా. హల్లెలూయా. ఏమన్నాడు బాబు దేవుడు ఇక్కడ? మనం ఇట్టి పనులు చేయవారిని చూసి దేవుడు అంటున్నాడు, నేను మౌనమే ఉంటున్నాను అనుకుంటున్నావు. ఎందుకంటే నేను నీవంటూ అని అనుకుంటున్నావా? ఊరుకోండి. దేవుడు ఏం చేస్తాడు సార్ అంటే ఇట్టి పనులు నువ్వు చేసినను అంటే ఇట్టి పనులు అంటే నీకు నచ్చిన పని. నువ్వు ఏ పని చేస్తున్నా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నా అలా బ్రతికేటప్పుడు దేవుడు ఈరోజు తప్పు చేసామండి అనుకోకుండా పాపం చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? రేపు పొద్దున దేవుడు శిక్షించాడు, ఏమంటాం? అయ్యి బాబాయ్ దేవుడు చాలా గొప్పవాడండి, తప్పు చేసినాడు. దేవుడు ఏం చేశాడు? 2-3 రోజులు అయిపోయింది, లేకపోతే నెల అయిపోయింది, గడిచిపోయింది. ఏం లేదు, బాగా ఉన్నా, హ్యాపీగానే ఉన్నా, ఏం కాలేదు. ఏమంటాం మనం? ఒక్కొక్కడైతే దేవుడు లేడు ఉంటే ఇలా ఉంటాడు మనం. ఒక్కొక్కడు ఏమంటాడంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? మహాప్రభు మనల్ని క్షమించాడు. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే నేను మౌనమై ఉన్నాను కాబట్టి నేను కూడా నీ వంటి వాడిని నన్ను అనుకుంటున్నావు. కానీ ఇవన్నీ నీ కన్నుల ఎదుట ఏం చేస్తాను? ఇవన్నీ నీ కన్నుల ఎదుట పెట్టి నేను చీల్చి వేస్తాను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు సార్ దేవుడు ఎంత కఠినంగా అంటున్నాడు. దేవుడు అంటున్న మాట నేను చీల్చి వేస్తా. విమర్శ దినమునందు కడవరి కాలములో దేవుడి సమీపములో పరలోక రాజ్యములో ఆయన తీర్పు బలిగిన నీవు నిలవబడినప్పుడు, మనం నిలవబడినప్పుడు మనం చేసిన పనులన్నింటినీ ఎక్కడ పెడతాడంట? ఎల్ఈడి టీవీ పెడతాడు. అక్కడ పెద్ద టీవీ పెడతారు. మన భూలోకంలో అలా సినిమా ఇప్పుడు చూస్తున్నాం, అంత పెద్ద టీవీ పెడతాడు. అక్కడ మనం చేసేవన్నీ చూపిస్తా ఉంటాడట నీ కన్ను లేదుట. అప్పుడు నేనేం చేస్తాను? నేను చీల్చి వేస్తాను. దేవుడు రాజ్యానికి పనికిరాం. అలా చేసినప్పుడు నిన్ను ఆపువాడు ఒక్కడునో ఎవ్వడం లేదండి.
నిన్ను నన్ను దేవుడు ఒకవేళ సీల్చి వేస్తే ఆపడానికి ఎవడు లేడు దేవుడు అంటున్నాడు. ఆపేవాడు ఎవడండి? ఎవరిని? మనల్ని ఆపగలరండి. నేను ఆవేశపడి కొడుకు గౌకులు కొడతాడా సార్, ఏంటి మహేష్ గారు అంత స్పీడ్కి వెళ్ళిపోతారు? ఆపుతారు. మీరు ఏమనుకోండి, ఆపుతారు. మరి దేవుడు సీల్చి వేస్తా అంటున్నాడు. ఎవరు ఆపుతాడు? మీరు వచ్చి గౌకులు ఊరుకోండి సార్, పాస్టర్ గారు ఆగండి వాక్యం మాకు చెప్పారు, పాస్టర్ గారు చీచేస్తారంటారు, మీరు అక్కడికి వస్తారా? అడుగుతారు దేవుడిని. ఇదేంటంటే ఎన్నో వాక్యం దేవుడు పాస్టర్ గారు చీచేస్తారంటారు. నా వాడి కన్నుల ఎదుట ఏం పెట్టాను? వాడు చేయబడిన పాపాలను పెట్టాను. దాన్ని బట్టి వీడిని సీల్చి వేస్తున్నా. ఆపుకోడు ఎవడు లేడు. దేవుడికి స్తోత్రం. మరొకసారి వాక్యం చదువుతలే. ఇటీ పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నాను, అందుకు నేను కేవలం ఈ వంటి వాడినని అనుకున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించిన ఆగమ్మక్కడాగదు. ఎలా పెడతాడు దేవుడు? అమ్మా ఎలా పెడతాడంట? రేపకమ్మా నువ్వు ఆదివారం ఎన్ని రోజులు మానేసావు, వరుసగా పెట్టాడు అనుకో, నీకు ఏం చేస్తావు? 5, 1, 2, 3, 4 వరుసగా 5 వారాలు మానేసాడు బాబా అనాలంటే తప్పదా? అమ్మ రాహేలు, నువ్వు ఎన్ని రోజులు మానేసావు దేవుడి సన్నిధికి? ఎన్నిసార్లు ఈ పనిలో నువ్వు ఉన్నావని నీ కళ్ళ పెడతావు? దేవుడు ఏం చేస్తావు? అయ్యి బాబు ఇవన్నీ నాయి కదంటే ఎవరు పెట్టేస్తారు అంటావా? చెప్పండి, అంటామంటారా? ఇవన్నీ నాయి కదండి బాబు, ఇన్ని రోజులు నేను ఎప్పుడు మానేనండి దేవుడి సన్నిధికి? మాత్రం తప్పే. కానీ ఏంటో మీకేనమ్మా, హ్యాపీగా వినండి, నవ్వండి, సంతోషంగా ఉండండి, మీకు నచ్చినట్టు బ్రతకండి. కానీ ఇది అండర్లైన్ చేసుకోవాలి. కానీ తీర్పులోనికి వస్తామని మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి? ఈ భూమి మీద గుర్తుపెట్టుకుంటాం, అన్నీ మర్చిపోతాం. ఇదే వీటన్నిటిని వరుసగా నీ కన్నుల ఎదుట పెడతాడు దేవుడు. పెట్టేటాడు, మనం ఏం చేస్తాం? వాటిని లెక్క పెట్టుకునంట, అమ్మో ఇవన్నీ నేను చేసిన క్రియలా అనే జ్ఞాపకంలోనికి వాటిని మనం అక్కడ తెచ్చుకోవాలి. అప్పుడు నేను సీల్చి వేస్తా. అమ్మో దేవుడు చాలా కఠినమైన మాటను మాట్లాడాడు. ఇంత కఠినమైన మాట వినేటప్పుడు గుండెలు పగులుతాయండి. దేవుడు జాలి లేకుండా సీల్ చేస్తానన్నాడంటే ఎప్పుడు జాలి? దేవుడు ఎప్పుడు వరకు నీ మీద నా మీద జాలి చూపించాడండి? ఆయన రాకడ రాలేనంత సేపు నీ మీద నా మీద దేవుడు జాలి చూపించాడు. వచ్చిన తర్వాత ఇక నీ మీద నా మీద ఏం జాలి లేదు. ఇంకా నిన్ను దేవుడు లెక్క చేయడు. వరుసగా నీ పనులు తీసుకొచ్చి కన్నుల ఎదుట పెట్టి చీల్చి దేవుడి రాజ్యంలోనికి కాక పరలోక రాజ్యంలోకి కాక ఎక్కడికి వెళ్ళిపోతాడ? పాతాళంలోకి పంపుతాడు. అర్థం మాటకి. మరి చాలా మంది ఏం చేస్తారంటే భయపడరండి. యవ్వనస్తుడా, నీ యవ్వనం బట్టి ఏం చేయమన్నాడు ఇక్కడ? ఇలా ఉండు, ఇలా నవ్వు, ఇలా బ్రతుకు, ఇలా జీవించు దేవుడే చెబుతా ఉన్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు చెప్పాడు కదండి, ఇప్పుడు మాకు నచ్చినట్టు బ్రతికేస్తాం, నేను నచ్చినట్టు జీవించేస్తాను. కానీ ఇక్కడ అయితే ఒక విషయం పెట్టాడు, దాన్ని మనం జాగ్రత్త అండర్లైన్ చేసి దాన్ని ఏం చేయాలంటే దానిని జ్ఞాపకంలోనికి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు నీ ఇష్టము చొప్పున నువ్వు బ్రతుకో, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకో, నీ కోరిక చొప్పున నువ్వు బ్రతుకో, నీ హృదయం సంతృష్టిగా ఉండినట్లుగా నువ్వు బ్రతుకో. దేవుడు నిన్ను బట్టి సంతోషించినట్లుగా బ్రతుకుతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను బట్టి సంతోషించినట్లుగా బ్రతుకుతావు. ఆయన హృదయం సంతృష్టిగా ఉండినట్లుగా బ్రతుకుతావు. ఆయనకి నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతావు. అప్పుడు అయితే నువ్వు దేవుని రాజ్యంలోనికి వచ్చేది అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అప్పుడు నువ్వు దేవుని రాజ్యములోనికి ప్రవేశించదు అని దేవుడు పలుకుతాడు. ఎప్పుడు? ఇక్కడ నీకు నచ్చినట్లు, రెండోది దేవుడికి నచ్చినట్లు. చెప్పండి, ఒకటి దేవుడికి నచ్చినట్లు, రెండోది మనిషికి నచ్చినట్లు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకాలనిపిస్తుందా? ప్రభుకు నచ్చినట్లుగా బ్రతకాలనిపిస్తుందా?
నిజమే చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దండి. ప్రభువుకు నచ్చినట్లు బ్రతకాలనిపిస్తుందా? నీకు నచ్చినట్లు బ్రతకాలనిపిస్తుందా? లోకంలో ఎవరికి నచ్చినట్టు బ్రతకొద్దండి. ఎవరికి నచ్చినట్టు బ్రతకాలి అంటే దేవుడికి నచ్చినట్టు బ్రతుకు వారు దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటారు. లోకానికి నచ్చినట్టు, తానుకు నచ్చినట్లు, నా ఉద్యోగం, నా ఇష్టం, నా డబ్బు, నా దానం, ఎవరైనా నా పేదని అనుకున్నవాడు మాత్రం అయితే అలాగే తీసుకొచ్చి దేవుడు అడగడు. ఇప్పుడు నెహెమ్యా తనకు నచ్చినట్టు బ్రతకలేదు. ఎవరికి నచ్చినట్టు బ్రతికాడు? తానుకు నచ్చినట్టు బ్రతికితే నెహెమ్యా ఎలాగున్నావు? యెరూషలేము ఎందుకు వెళ్తాడండి? యెరూషలేము వెళ్తారు. అరే ఏంటి ఇశ్రాయేలు ప్రజలు అందరూ శ్రమలో ఉన్నారా? యెరూషలేము పట్టణం కూల్చబడిందా? అరే దాని ప్రాకారాలు కూలిపోయినాయా? వాటి గుమ్మములు కాల్చబడినాయా? అది ఇలా జరిగిందేంటి? ఒక మాటతో సరిపోతుంది కదండి. ఏడాల్సిన పని లేదు, ఉపవాసంలో ఉండాల్సిన పని లేదు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పితరులు ఉన్న దేశము కాలిపోయిందయ్యా, వాటి ప్రాకారాలు కూలిపోయి, వాటి గుమ్మాలు కాల్చబడి ఏడాల్సిన అవసరం నెహెమ్యాకి లేదు. నెహెమ్యా అన్నాను, ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నాడు, ఒక నీతిమంతుని స్థానంలో ఉన్నాడు, ఒక యథార్థతని స్థానంలో ఉన్నాడు, ఒక మంచి ప్రవర్తన కలిగిన స్థానంలో ఉన్నాడు. కాబట్టి దేవుడి మంత్రం పాడైపోతే చూడలేదు, దేవుడి బిడ్డ పాడైపోతే చూడలేదనే ఉద్యోగాన్ని వదిలి దేవుడి మందిరం కట్టడానికి బయలుదేరాడు. దేవుడి మందిరం కట్టడానికి వెళ్తే అక్కడ కట్టేస్తుంటే ఊరుకున్నారంటే ఆ ఊరు ప్రజలు. వీళ్ళేమో రాత్రికి పగలంతా కష్టపడి కట్టడం, ఇలా రాత్రి పడుకుంటే పొద్దున్న వచ్చేసరికి కట్టిన కూల్చి వేస్తారు. ఏడ్చేవాడు. యోగం దేవుడు పని చేస్తాం చాలా కష్టం తల్లి. ఇక్కడ దేవుడు పని చేస్తా ఉంటుంటే, రాత్రులు కడుతూ ఉంటుంటే, పగలు కడుతూ ఉంటుంటే రాత్రులు కూల్చి వేస్తున్నారు. ఏడుస్తాడు, ప్రభా నీ పని చేయలేకపోతున్నావా? నీ పనికి ఆటంకం కలుగుతా ఉంది. ఒక గొప్ప నిర్ణయంతో దేవుడు మందిరం కట్టడానికి పూనుకున్నాడు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం తీయడమ్మా, 4వ అధ్యాయం తీయండి, 17, 18 వచ్చిన ఒకసారి చదవండి. గోడ కట్టువారును ఏటమ్మా, బరువులు మోయేవారును, బరువు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేస్తూ, ఒక చేతితో ఆయుధము పట్టుకుని, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచు వచ్చిన. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి ఏం చేశారు మీరు? ఒక చేతితో ఏం పట్టుకున్నారు? కత్తి పట్టుకున్నారు. మరొక చేతితో దేవుడిచ్చిన పనిని పట్టుకున్నారు. అంటే వారి నడుములకు కత్తిని బిగించి ఆ పనులు చేస్తా ఉన్నారు. నేనంటాను, కత్తి అంటే దేవుడి వాక్యము. వారు పట్టుకున్న పని అంటే వారు ఏంటండి? వారు దేవుడు అప్పగించిన పని. దేవుడిని అప్పగించిన పని చేసే విషయంలో ఏం పట్టుకుని వెళ్తున్నారు వీళ్ళు? ఆయుధం పట్టుకుని వెళ్తా ఉన్నారు. అంటే కత్తి చేత పట్టుకుని వెళ్తా ఉన్నారు. ఒక చేతితో ఏం పట్టుకున్నారండి? వాక్యము. మరొక చేతితో దేవుడిచ్చిన పని. దేవుడికి ఏ పని ఇచ్చాడు ఆ పని ఎప్పుడు మర్చిపోకూడదు. చేతితో పట్టుకో. ఇంకో చేతి ఏం పట్టుకోమన్నాడు? దేవుడి వాక్యము. ఈ రెండింటిని పట్టుకోవాలి. వారు ఈ రీతిగా ఒక చేతితో ఖడ్గం, ఒక చేతితో పని చేస్తూ ఆ కూలిపోయిన ప్రాకారములన్నీ కట్టేశారండి. దేవునికి స్తోత్రం. అండి ఎన్ని రోజుల్లో కట్టేశారంటే 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినవి కట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ పని చేయడానికి ఏం చేశాడంటే ఇదేంటండి, పగలంతా కష్టపడి పని చేస్తాం, ప్రాకారాలు కడుతున్నాం, కానీ రాత్రులు కూల్చివేస్తున్నారు. కాబట్టి ఈ పని మన వల్ల ఏం కాదండి, ఇంక మనం చేయలేమండి, కాబట్టి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడా? ఇప్పుడు నేను అంటున్నాను, ఈ ప్రాకారములు కూలిపోయి అంటే నువ్వు ఏ విషయంలో పడిపోయావని అర్థం అన్నమాట. ఇక్కడ ఏ విషయంలో నీకు మీ ఆత్మీయ జీవితం కూలిపోయింది, ఏ విషయంలో నీ ఆత్మీయ జీవితం పడిపోయింది, తిరిగి నువ్వు కట్టుకోవాలంటే వాక్యం కావాలి నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చేతితో వాక్యం పట్టాలి, ఒక చేతితో దేవుడిచ్చిన పనిని పట్టాలి. అప్పుడు కూలిపోయిన నీ జీవితాన్ని తిరిగి మళ్ళా కట్టగలను. దేవునికి స్తోత్రం.
తిరిగి మరలా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవు, నీ బ్రతుకులు నువ్వు కట్టుకోగలవు, దేవుడి కొరకు మరలా నిన్ను నువ్వు నిలవబెట్టుకోగలవు. హల్లెలూయా చెప్పాలండి. కట్టుకోవాలంటే ఏం పట్టుకున్నారు ఇక్కడ వీళ్ళు అంటే ఈ ప్రాకారం కట్టడానికి ఏం పట్టుకున్నారండి? ఆయుధాలు ధరించారు. నువ్వు ఏ ఆయుధాన్ని ధరించగలదు? వాక్యం అనే ఆయుధం. వాక్యము 2 అంచెలు వాడగలిగిన వాటిని ఖడ్గము వంటి వాక్యం రాయబడుతుంది. వాక్యాన్ని పట్టుకో. వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలంటుంది? వాక్యాన్ని బట్టి దేవుడిచ్చిన పనిని నీవు ముందుకు వెళ్ళగలగాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో విజయము. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో నీ కూలిపోవద్దు, ఏ విషయంలో పడిపోవద్దు, ఏ విషయంలో తొట్టిల్లిపోవద్దు, ఏ విషయంలో జారిపోవద్దు. అంతే. ఏం చేయొద్దు? నిన్ను నీవు కట్టుకోవాలి. ఇక్కడ నెహెమ్యా కట్టాడు, కట్టడానికి వాడబడ్డాడు. ఏం చేయబడ్డాడండి? ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు దేవుడు కట్టాలని ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యమే నీకు ఆయుధం. దేవుడి పనిని మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళాలి. కొన్ని విషయాల్లో మనకున్న పనుల్లో మనకున్న భారాలను బట్టి ఏం చేస్తూ ఉంటామండి? దేవుడి పనులు పట్టించుకోవాలి. దేవుడి పనికి ముందుకు పోలేము. కానీ ఇక్కడ దేవుడు పని కోసం తన ఉద్యోగాన్ని వదిలి కూలిపోయిన దేశాన్ని కట్టడానికి ముందుకు వచ్చిన నెహెమ్యాని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నేను కూడా ఎలా ఉండాలని, అయ్యా ఎందుకంటే నాకు నచ్చినట్టు దేవుడు బ్రతకమనట్లేదు, తానికి నచ్చినట్టు నేను బ్రతకాలంటే అయ్యా నేను కూడా వాక్యాన్ని పట్టాలి, ప్రభువులు ఎలా ఉండాలి, ఇలా ఎదగాలి, ఇలా బలపడాలి, ఇలా నన్ను జీవించాలి అని ఒక తీర్మానం నీకును ఉండగలగాలి. అలా ఉంటేనే మనం ఏం చేయగలగాలి? మన జీవితాన్ని మనం కట్టుకోగలం. చూడండి, వీరు రాత్రులు పగలు కూడా కట్టారండి. కానీ ఎలా కట్టారు? ఒక చేతితో కత్తి పట్టుకుని ఒక చేతితో పని చేసేవారు. మీరేం చేస్తారు? కానీ మనం ఏం చేస్తాం? ఎంత శ్రమ మనకి ఎందుకండి? ఎంత బాధ మనకు అవసరం అండి? ఇన్ని దెబ్బలు మనకు అవసరం అండి? పడగొట్టేస్తున్నారండి, దెబ్బలు కొట్టేస్తున్నారండి, చంపేస్తున్నారండి అని ఆ దేశాన్ని వదిలి పారికి వచ్చేస్తాం. కానీ మనం వచ్చింది సాధించారు. అక్కడ కట్టారు. కూలిపోయిన ఆ దేవుడి ప్రాకారాలు తిరిగి మళ్ళీ కట్టారు. కట్టడానికి దేవుడు వారిని వాడుతున్నాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలు పాడైపోయి, ఎన్నో కుటుంబాలు కూలిపోయి, ఎంతో మంది లోకంలో కలిసిపోయి నశించిపోయి, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూలిపోయి చాలా మంది దేవుడు దూరం అయిపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నాం? నీ ద్వారా వారికి దేవుడు వాక్యాన్ని వెళ్ళగలుగుతుందా? చెప్పగలుగుతున్నారా? ప్రకటించగలుగుతున్నారా? ఆ కూలిపోయిన కుటుంబాన్ని కట్టడానికి ఇక్కడ ఒక్కరు వాడబడగలుగుతున్నారా? నీ ఉద్యోగమే, నీ పనే, నీ వ్యాపారం, నీ బ్రతుకే బాగుంటే చాలనుకుంటున్నావు అంతే. ఎదుటి వారి కొరకు ఏం ఆలోచించావు? ఎవరి కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు? దేని కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు? నా కుటుంబం బాగుందండి, నేను బాగున్నానండి, మంచి ఉద్యోగం అండి, మంచి పని అండి, మంచి వ్యాపారం, మంచి చదువు, అంతే అయిపోయింది, ఫైనల్ ఇదే నీ బ్రతుకు అనుకుంటున్నాం అంతే. అలాగే అనుకుని ఉంటే నెహెమ్యా మరి కూలిపోయిన యెరూషలేము మళ్ళీ తిరిగి కట్టుండేవాడు కాదండి. నాకెందుకని అనుకుని ఉంటే తిరిగి ఆ ప్రాకారం కట్టుండేవాడు కాదు, మళ్ళీ దేవుని ఆలయము అక్కడ జరుగుండేది కాదండి. ఈరోజు నువ్వు నేను కూడా ఇలా ఉండకూడదు. నెహెమ్యా వంటి వాడిగా ఉండాలి. ఒక చేతి వాక్యము పట్టు, ఒక చేతి దేవుడు పని పట్టు. దేవుడు పని చేయడానికి ఒక బలమైన పాత్రగా వాడబడు. నీ ద్వారా కూలిపోయిన కొన్ని కుటుంబాలు కట్టబడటానికి, దేవుని ఆలయంలో నడిపించబడటానికి పోరాడు, ప్రయాసపడు. నేను బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటే ఈ మహేష్ కూడా ఇక్కడ ఉండేవాడి కాదేమో. నా కోసమే ఈ బ్రతుకు, నా కోసమే జీవితాలు అనుకుంటే ఈ మహేష్ కూడా ఇక్కడ ఉండేవాడు కాదేమో. అనేకులు బాగోవాలన్న ఒక ఆశ, అనేకులను కట్టాలి, అనేక కుటుంబాలను బాగు చేయాలి. నశించిపోతున్న వారు వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడిపోయి సజీవుడైన నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని తెలియక నశించిపోతున్న ఎంతో మందిని ఎవరిని దేవుడికి పరిచయం చేయాలని పోరాడుతున్న వాడిని. నేను కష్టపడలేక, పని చేయలేక, లేకపోతే అనారోగ్య పాలైన వాడిని కాదు. చేయగలను, నాకు పని నేను చేయగలను, నాకు ఎవరు, నాకు వయసు ఉంది, నేను కష్టపడగలనండి. కానీ ఎందుకు వాటన్నిటిని విడిచి వచ్చాను? కూలిపోయి దేవుడి ప్రాకారాలు, పాడైపోయిన కుటుంబాలు నశించిపోతున్నారు. చాలా మంది క్రీస్తు తెలియక, దేవుడు తెలియక, దేవుడికి అవిధేయులే, దేవుడికి విరోధులే, దేవుడికి పనికిరాని వారిగా పని చేస్తున్నవారు ఎంతో మంది లోకంలో పని నశించిపోతుంటే చూసి వారవలేక, చూసి ఏడుతుంటే దేవుడు నెహెమ్యా దగ్గర ఏ రీతిగా మాట్లాడాలి, అలాగే దేవుడు నాతో మాట్లాడినట్టు ఈరోజు ఏలూరు ప్రాంతంలో సేవ చేయగలుగుతున్నాను. స్తోత్రం చెప్పాలంటే ఆ రోజు నెహెమ్యాకి వాళ్ళందరూ సపోర్ట్ గా నిలబడ్డారు.
అయ్యా నువ్వు వచ్చిన చెప్పు నేను వస్తావు, నువ్వు యుద్ధం చేసిన చెప్పు నేను చేస్తావు, నువ్వు నిలబడిన చెప్పు నిలబడతావు అని వారు కూడా కట్టండి పట్టారు కాబట్టి కూలిపోయిన ప్రాకారాలు కట్టారు. ఈ రోజు నాకు మీ అందరూ తోడుగా ఉండాలండి. ఇలాగే ఉండగలిగితే నశించిపోతున్న కుటుంబాలను బాగు చేయగలను. ఉండగలిగితేనే దేవుడి కుటుంబాలుగా దేవుడి సన్నిధిలో అనేకులను నశించిపోతానని నిలబట్టగలం. నాకెందుకు అని నువ్వు అనుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా నువ్వు నిన్ను రక్షించడం. నీ కుటుంబం కొరకే నువ్వు ఆలోచించి, నీ కొరకే, నీ బ్రతుకు కొరకే, నీ జీవితం కొరకే నువ్వు ముందుకు వెళ్తే ఉంటే ఒక్క ఆత్మ నీ వలన రక్షింపబడతావు. చాలా వేదనతో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. దుఃఖంతో, భారంతో, బాధతో నీకేమనిపిస్తూ ఉంది? కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నాకెందుకయ్యా ఈ బాధ? ఒక్కొక్కసారి దేవుడి దగ్గర ఏడుస్తాను. నాకెందుకు లేదు ప్రభా, ఈ పరిచర్య అవసరమా? తినడానికి సరిపోవట్లేదు, వండడానికి సరిపోవట్లేదు, కట్టుకోవడానికి సరిపోవట్లేదు, కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోవట్లేదు, బిడ్డలను చదివించుకోవడానికి సరిపోవట్లేదు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ విషయంలోని ఆర్థిక సహాయం ఉండట్లేదు. నాకెందుకు ప్రభా ఈ పరిచర్య అని ఒక్కొక్కసారి ఏడుస్తున్నప్పుడు నాకు ఒక మోషే లాంటి వాడు గుర్తొస్తా ఉంటాడు. చదివిన ఈ నెహెమ్యా లాంటి వాడు గుర్తొస్తా ఉంటాడు. తన ఉద్యోగాన్ని విడిచాడు అండి. వృద్ధాప్య వచ్చే వరకు కూడా మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంత ఏడ్చాడు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, వాళ్ళే అంతలా ఏడ్చిన వాళ్ళే కదా ఈరోజు ఎంతమందిని వారు బ్రతికించగలిగారు. మనం ఏడవకుండా మనము మన పనులను, మన ఉద్యోగాలను దేవుడికి అప్పగించి దేవుడి పని కొరకు మనం నిలవబడపోతే ఇంకెవరు నిలవబడతారు అని ఒక్కొక్కసారి ఆ ఆలోచన ఈ సేవలో నన్ను ముందుకు తీసుకెళ్తానంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలండి. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుందని అనుకోకూడదు. ఇతరులు బాగోవాలి, ఇతరులు బాగు చేయాలి, ఇతరు కుటుంబాలు కట్టుబడాలి. అంటే ఏమండి బాగోలేదా? బాగోలేదు. లోకంలో చాలా మంది ఉండిపోయారండి. ఇంకా నేను దండడి ఇక్కడ ఉన్నందుకు. కానీ చాలా మంది లోకంలో ఉండిపోయారే. వీళ్ళు ఎవరు రక్షిస్తారు? ఎవరు వాళ్ళకి దేవుని సువార్త అందిస్తారు? ఎవరు దేవుడు సత్యదేవుడు అని వారికి ప్రకటిస్తారు? తెలుసుకున్న మనమే ఇతరులకు ప్రకటించగలగాలి. ప్రకటించగలిగితే చెప్పండి, ప్రకటించగలిగితే సత్యాన్ని వారికి తెలియజేస్తే నిన్ను బట్టి ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో అని నిన్ను బట్టి ఒక కుటుంబం సంతోషిస్తే దేవుడు అన్నాడు, 100 మంది పాపుల నుండి ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో ఉన్న తండ్రి ఆనందిస్తాడట. ఎంతమంది పాపులని? 100 మంది. 100 మందిలో నుంచి ఒక్కడు రక్షింపబడితేనే పరలోకంలో ఉన్న తండ్రి ఆనందపడితే 100 మంది రక్షింపబడితే 100 మంది రక్షింపబడి పరలోకానికి వస్తే తండ్రిని ఎంత సంతోషపెట్టిన దానివో తెలుసా? తండ్రిని ఎంత సంతోషపెట్టిన వాడివో తెలుసా? తండ్రిని సంతోషపరిచేటట్టుగా నువ్వు నేను బ్రతకాలంటే, బ్రతకాలంటే నీ ద్వారా నా ద్వారా దేవుని సువార్త తెలియాలి. నా ఉద్యోగం, నా పని, నా కష్టం, నా బాధ అనుకోవద్దు. ఇవన్నీ దేవుడికి అప్పగించబడాలి. అవసరమైతే దేవుడికి అప్పగించేయాలి. దేవుడు పని చేయడానికి ఒక తీర్మానం ఉండాలి. నాకెందుకంటే వాళ్ళు రావట్లేదు, రాకపోతే నేనేం చేయనండి, చెప్పానండి, వెళ్ళలేదండి, చెప్పాలి, చేయాలి, దేవుడికి రావాలి, తీసుకురావాలి, బాధ్యతను వహించాలి. తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కలిసి దేవుడు పని చేస్తున్నారు. అక్కడ చాలా మందికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ నెహెమ్యా ముందు నిలవబడి ఆయన చేసే పనిని చూసి రోషం కలిగి మనకు కూడా చేయకపోతే వేస్ట్ అండి, చచ్చిపోయినంత సమానం కదా, బతుకున్నా వేస్ట్ కదా అని వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఆ దేవుడి మధ్య కట్టుబడటానికి ఆధారం అయ్యింది. ఈరోజు ప్రతి కుటుంబం రక్షింపబడాలంటే నేనున్నానండి, నేను బతికేస్తాను, నేను జీవిస్తానంటే ఒక్క కుటుంబం నీ వల్ల రక్షింపబడదు. చెప్పాను. నెహెమ్యా ఏం చేశాడండి? ఉద్యోగాన్ని వదిలేశాడు. రాజుకి చెప్పాడు, నేను వెళ్తున్నాను, నా దేశాన్ని, నా ప్రజల్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. వాటన్నిటిని విడిచి వచ్చి ఆ దేశాన్ని, రాష్ట్రం అంతటిని కట్టడానికి నెహెమ్యా వాడబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా ఏలూరు పట్టణం ఎక్కడికి వెళ్ళినా నీ వల్ల ఒక కుటుంబమైనా కాపాడబడాలి, రక్షింపబడాలి, సువార్త దేవుని పరిచర్య జరగాలి. అలా జరిగినప్పుడే
దేవుని సన్నిధిలో అనేకమైన ఆత్మలు ఏం చేస్తాయి చెప్పాలండి. ఈరోజు దేవుడి సంఘంలో ఆత్మ లేదంటే అది పాస్టర్ గారు తప్పు కాదు, సంఘాంతే. పాస్టర్ గారు పోరాడతాడు, పాపం ప్రయాసపడతాడు, అరుస్తాడు, ఏడుస్తాడు, ఏం చేస్తాం? కానీ వెనకాతల ఉన్న సైన్యము నెహెమ్యాకి సపోర్ట్గా నిలబడ్డారు. అలా నిలబడితేనే అక్కడ కూలిపోయినవన్నీ కట్టబడ్డాయి కదా. ఈరోజు లోకంలో ఉన్న కుటుంబాన్ని రక్షింపబడాలంటే నీ ద్వారా రోజుకి ఎంతమందికి సువార్త వెళ్ళండి, ఎంతమందికి చెప్పాం, ఎంతమందికి నీ యేసయ్య కొరకు ప్రకటించావు, ఎంతమందికి యవనస్తులా ఇలా చూడు, ఎంతమందికి దేవుని కొరకు ప్రకటించావు. పనికిరానివన్నీ మాట్లాడతాం, పనికిరానివన్నీ చూస్తాం, ఫోన్లు చూస్తాం, ఫోన్లో పడిపోతాం, లోకంలో పడిపోతాం, లోకానుసారంగా జీవిస్తాం. కానీ ఎంతవరకు దేవుడు పని చేస్తున్నావు నీకు అనిపించాలి. నేను ఒక నెహెమ్యాలా బ్రతకాలని దేవుడికి స్తోత్రం. అంతేనండి, నీకు ఒక నెహెమ్యాకి కలిగిన దర్శనం ఉంటే, అలాంటి అభిషేకం నీ మీద కూడా ఉంటే నీకు అనిపిస్తా ఉంటుంది, ఆ కుటుంబాన్ని నశించుకోను అని అంటే ఆ కుటుంబాన్ని కాపాడతాను, దేవుడు సువార్తను అందిస్తాడు అని ఒక లక్ష్యము నీలో ఉంటుంది. దేవుడికి ఇస్తాం. అలా ఉండగలగాలి. ప్రతిదానికి పడిపోతాం, ప్రతిదానికి జారిపోతాం, ప్రతిదానికి తొట్టిలు వెళ్ళిపోతాం, ప్రతి విషయంలోనే నీరు గారిపోతూ ఉంటాం. ఇక్కడ ఎన్ని రోజులు వాళ్ళు ప్రాకారాలు కడుతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు, కడుతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎంత తీసుకొచ్చి ఉంటుందండి. అంటే దానికి అర్థం ఏంటంటే ఒక మనిషి రక్షింపబడిన తర్వాత ఎన్నోసార్లు లోకంలో పడిపోతున్నారు. పడిపోయారని వదిలేస్తే నాకెందుకు లేదు అనుకుంటే అనుకోకూడదు. ఆ ప్రాకారాలు కూలిపోవటానికి వీల్లేదు, కట్టబడాలి. ఆ ప్రాకారాలు దేవుడు పని కొరకు వాడబడాలి. ఆ ప్రాకారాలు దేవుడు పని చేయడానికి ఉపయోగకరంగా ఉండాలి. ఉండాలంటే ఆ ప్రాకారాలు కట్టడానికి నువ్వు ముందుకు పోవాలి. ముందుకు పోవాలంటే నీకు వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, దేవుడి సహవాసం కావాలి. సహవాసం కావాలంటే దేవుడు మందిరంలో క్రమము తప్పకుండా దేవుడు ఆలయంలో ఉండాలి. పుట్టే వాక్యానుసారంగా జీవిస్తాం, ప్రభు కొరకు భయభక్తులు కలిగి ఉంటాం. లేకపోతే దేవుడు అన్నాడాయ్, ప్రతి దానిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టినప్పుడు నిన్ను అడుగుపడేప్పుడు లేడు, చీల్చి వేస్తాను. చీల్చి వేస్తే ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు నేను కూడా ఉంటాం. ఆయన జాలి కలిగిన వాడు కాబట్టి, ఆయన కరుణామయుడు కాబట్టి మనలను ప్రతి విషయంలో ఏం చేశాడండి కాపాడుకుంటూనే వస్తున్నాను. చీల్చి వేస్తే ఇశ్రాయేలు ప్రజలు పెట్టెలు రాలినట్లుగా ఈరోజు మనందరం కూడా రాలిపోతామని. ఏదో మాట తప్ప అబ్రహాం గారు స్తోత్రం చెప్పాలి. ఏంటి సార్ అండి, వాళ్ళు ఆ రోజు రాలిపోయినట్లు ఈరోజు మనం కూడా రాలిపోతామండి. రాలిపోదాం, కానీ రాలిపోలేదంటే దేవుడు నీ పట్ల నా పట్ల జాలి చూపించాడు. ఈ జాలి నేను అన్నాను ఆయన రాకడ వరకే ఉంటుంది, రాకడ తర్వాత ఆయన నీ పట్ల నా పట్ల జాలి చూపించాడు. ఇప్పుడు ధనవంతుడు పేదవాడు చనిపోయాడని మనకి బైబిల్లో విన్నాం కదా ఎన్నోసార్లు. విన్నప్పుడు పేదవాడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకం వెళ్ళాడు. ధనవంతుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అయితే అక్కడ నుండి అబ్రహామును పిలుస్తున్నాడు. ఎవరు? ఈ ధనవన తండ్రి అబ్రహామా, వాడు నేను తిని పాడేసిన జంతికల ముక్కలు తిన్నవాడు, కానీ వాడు పరలోకంలో ఉన్నాడు, నేను ఎగిళ్ళ కాలిపోతున్నానంటే వాడు భూమి మీద ఉండగా మంచి పనులు చేశాడు, భూమి మీద ఉండగా నువ్వేం మంచి పని చేసావు అని అడిగాడు. అడిగితే అయ్యా ఈ వేదనలో నేను భరించలేకపోతున్నాను, చచ్చిపోతున్నాను, కాలిపోతున్నాను, కాబట్టి ఆ లాజరు సిటికిన వేలుతో ఒక్క చొక్క నీటిని నా నాలుక మీద వేస్తే నా దేహం చల్లార్చబడుతుందయ్యా అని నడుస్తున్నాడు నరకంలో నుంచి. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇలాంటి ప్రవక్తలు ఎంతో మంది నీ దేశానికి, నీ రాష్ట్రంలోకి, నీ ఇంటికి వచ్చి దేవుడి సువార్త ప్రకటించినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పాలి? ఏం చేస్తావు? విన్నావా? వినలేదు. కాబట్టి నేను భూమి మీద ఉండగా ధనవంతుడని నీ ఇష్టం వచ్చిన చెప్పాలంటే ఈ ప్రసంగి గ్రంథం 11వ వచనంలో బ్రతికినట్లుగా నువ్వు బ్రతికిస్తావు. కాబట్టి ఈ రోజు నువ్వు నరకానికి వెళ్ళిపోయినావు, కాల్చబడుతున్నావు. అప్పుడు వీడు అంటున్నాడు, అక్కడ దేవుడు ఇంకా నా అమ్మ తమ్ములు ఉన్నారు ఈ భూమి మీద, వారు నశించిపోకుండా వారి మధ్యకి ప్రవక్తలు పంపించండి. ఈరోజు దేవుడు అనేక దైవజనుల్ని
వారి మధ్యకు పంపించాడు. వారు వినిన వారు దేవుడి రాజ్యానికి వెళ్తారు, వినని వారు ప్రాంతంలోకి వెళ్ళిపోతారు. అన్నదా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోవచ్చుండే, అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతారా? అన్నయ్య గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి అన్నయ్య గారు ఏ మార్గంలో ఉన్నారో మనకు తెలుసు కాబట్టి ఇంకా మార్గాన్ని మనం పోకుండా పేదవాడైన వాడు రండి మా లాజరు దేవుడి కొరకు మంచి మంచి పనులు చేసి ఉపయోగపరచబడి దేవుడి రాజ్యంలో ఉన్న ఆ లాజరు దగ్గరికి వెళ్ళిపోదామా? చెప్పండి. ఆ పేదవాడి దగ్గరికి ఏంటి రామంతరి దగ్గరికి వెళ్దాం అంటారా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు, మొత్తం బూడిద అయిపోతుంది కార్యం. ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆ పేదవాడైన లాజరు ఉన్న స్థలానికే మనం పోవాలి. అదే దేవుని రాజ్యం అంటే దేవునికి ఇస్తుంది. ఆ దేవుని రాజ్యంలోనికి పోవాలి అంటే అన్నది కదా, చెప్పండి. ఇక్కడ ఏం చదివాం మనం? ఏం చదివామండి? 11వ అధ్యాయం 9వ వచనంలో చదవద్దులే. నీ యవ్వనమును బట్టి సంతోషపడి హ్యాపీగా జీవించి నీకు నచ్చని బ్రతికే బిడ్డ. కానీ తీర్పులోనికి వచ్చినప్పుడు అంటే అక్కడ నేను తీర్పులో తీసుకొచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విభజిస్తాడన్న విషయాన్ని మర్చిపో అని ఇక్కడ విషయాలు చెప్పి హెచ్చరికని ఇచ్చాడు దేవుడు. ఇది హెచ్చరిక పట్టడం మాట మనం దీన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాలను దేవుడు ఎదుర్కోవడానికి మనం కాపాడుకుంటూ ఏం చేయాలండి? ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు ఏంటమ్మా? ఒకటి, దేవుడి పని కొరకు అవసరమైతే నీ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. రండి, దేవుడి పని కొరకు ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. కూలిపోయిన ప్రాకారాలు కట్టాడు. అదే ఉద్యోగంలో ఉండి కొన్ని నశించిపోతున్న కుటుంబాలు కాపాడటానికి ప్రయాసపడు. చెప్పాలి, ప్రయాసపడు. నశించిపోయిన సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు.